ఇప్పటిదాకా ఇంటర్నెట్ అంటే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు. కానీ ఇప్పుడు ఆ దిగ్గజాలనే సవాలు చేస్తూ పర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక కొత్త ప్లేయర్ వచ్చింది. అసలు దీని కథేంటో ఈరోజు చూద్దాం. గత 20 ఏళ్లుగా ఇంటర్నెట్ ప్రపంచాన్ని గూగుల్ శాసిస్తోంది కదా. ఎన్నో కంపెనీలు వచ్చాయి, పోయాయి, కానీ గూగుల్ని మాత్రం ఎవ్వరూ కదిలించలేకపోయారు. మరి ఇప్పుడు నిజంగానే గూగుల్ సామ్రాజ్యం ముగిసిపోనుందా? ఇక్కడే వస్తోంది మన పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది మామూలు పోటీదారు కాదు. ఏకంగా గూగుల్ క్రోమ్నే $34.5 బిలియన్ కొనేస్తామని ఆఫరిచ్చి టెక్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అసలు ఎంత ధైర్యం కదా! సరే, ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా అసలీ కొత్త ఛాలెంజర్ ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం. తర్వాత దీని ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు సర్చ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి పర్ప్లెక్సిటీ ఎలా సొల్యూషన్ ఇస్తోంది, వాళ్ల గ్రోత్ స్ట్రాటజీ ఏంటి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, మొదటి సెక్షన్, ఒక ఛాలెంజర్ ఎలా పుట్టుకొచ్చింది, అసలు ఈ కొత్త ఏఐ కంపెనీ టెక్ ప్రపంచంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం. ఓ $1.8 బిలియన్, అది కేవలం 3 ఏళ్లలోనే. అంటే మన కరెన్సీలో సుమారు 15,000 కోట్ల రూపాయలన్నమాట. జెఫ్ బేజోస్, ఎన్విడియా లాంటి పెద్ద పెద్ద పేర్లు ఇందులో డబ్బులు పెట్టాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది మామూలు విషయం కాదని. ఇప్పుడు సెక్షన్ 2, ఫౌండర్ గురించి చూద్దాం. ఈ ఆలోచన వెనుకున్న అరవింద్ శ్రీనివాస్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరవింద్ శ్రీనివాస్ జర్నీ మన ఐఐటి మద్రాస్తోనే స్టార్ట్ అయింది. చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా ఆయన మనసంతా కంప్యూటర్ సైన్స్, ఏఐ మీదే ఉండేది. ఆ ప్యాషన్తోనే అమెరికాలో పీహెచ్డీ చేసి 2019లో ఓపెన్ ఏఐలో ఇంటర్న్గా చేరారు. అంటే మనకి చాట్‌జీపీటీ గురించి తెలియక ముందే ఆయన జనరేటివ్ ఏఐ మోడల్స్ ఎలా కట్టాలో నేర్చుకున్నారన్నమాట. ఆ తర్వాత గూగుల్ డీప్ మైండ్, గూగుల్లో రీసెర్చర్గా పనిచేసి ఫైనల్గా 2022లో తన సొంత కంపెనీ పర్ప్లెక్సిటీని స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అరవింద్ శ్రీనివాస్ ఏదో బయట నుంచి చూసి విమర్శించే వ్యక్తి కాదు. ఇవాళ ఏఐ, ఇంటర్నెట్ని ఏలుతున్న 2 పెద్ద కంపెనీలు, గూగుల్ ఇంకా ఓపెన్ ఏఐ, ఈ రెండింటి లోపల పనిచేసిన వ్యక్తి. సో ఆ పెద్ద కంపెనీల బలాలు, బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. సరే, మరి ఆ లోపాలేంటి? మన 3వ సెక్షన్ ఇదే. అసలు సర్చ్తో ఉన్న ప్రాబ్లమేంటి? పర్ప్లెక్సిటీని స్టార్ట్ చేయడానికి శ్రీనివాస్ గుర్తించిన ఆ సమస్యలేంటో చూద్దాం. అసలు సర్చ్లో ఒక విప్లవం ఎందుకవసరం ఒక్కసారి ఆలోచించండి. మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాం? గూగుల్లో వెతుకుతాం. కానీ వచ్చే 10 లింకుల్లో సరైనది ఏది అని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సమస్య ఇక్కడే ఉంది. ఒకవైపు గూగుల్ సర్చ్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా మన మీద 10 లింకులు విసురుతుంది. వాటిలో చాలా వరకు పైకి రావడానికి డబ్బులు పెట్టిన యాడ్స్. అంతేకాదు, మన డేటాని ట్రాక్ చేసి మరీ మనకి యాడ్స్ చూపిస్తుంది. మరోవైపు చాట్‌జీపీటీ ఆన్సర్ అయితే ఇస్తుంది గానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ్నుంచి తెచ్చిందో సోర్స్ చెప్పదు. పైగా దాని నాలెడ్జ్ కూడా పాతది, కొత్త విషయాల గురించి అడిగితే చెప్పలేదు. సో ఈ రెండిట్లోనూ లోపాలున్నాయి. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్, పర్ప్లెక్సిటీ ది ఆన్సర్ ఎంజిన్. మరి ఇప్పుడు చూసిన ఈ సమస్యలకి పర్ప్లెక్సిటీ ఎలా పరిష్కారం చూపిస్తుందో చూద్దాం. చూడండి, పెర్ప్లెక్సిటీ వాళ్లు తమని తాము సర్చ్ ఇంజన్ అని పిలుచుకోరు. వాళ్లు చెప్పేది ఆన్సర్ ఇంజన్ అని. తేడా సింపుల్. ఇది మనకు లింకుల లిస్ట్ ఇవ్వదు. మనం అడిగిన ప్రశ్నకు సూటిగా ఒకే ఒక్క సమాధానమిస్తుంది. అది ఆ సమాచారం ఎక్కడినుంచి తీసుకుందో సోర్సులతో సహా. సో పెర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే సూటిగా సమ్మరైజ్డ్ ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతి ఇన్ఫర్మేషన్కి సోర్స్ చూపిస్తుంది. అసలు యాడ్స్ ఉండవు. ఎప్పటికప్పుడు అప్-టు-డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన డేటా ప్రైవసీని కాపాడుతుంది. అంటే గూగుల్లో, చాట్‌జీపీటీలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి వీళ్ళొక సొల్యూషన్ ఇస్తున్నారన్నమాట. అసలిది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? వాళ్ల బిజినెస్ మోడల్స్లోనే తేడా ఉంది. చూడండి, గూగుల్ మనకి ఫ్రీగా సర్వీస్ ఇస్తుంది, కానీ మన డేటాని అడ్వర్టైజర్లకు అమ్మి డబ్బు సంపాదిస్తుంది. కానీ పర్ప్లెక్సిటీ అలా కాదు. వాళ్లు డైరెక్ట్గా యూజర్ల దగ్గర్నుంచే సబ్స్క్రిప్షన్ ఫీజు తీసుకుంటారు. అందుకే వాళ్లు యాడ్స్ చూపించాల్సిన అవసరం లేదు, మన డేటాని కాపాడగలుగుతున్నారు. రైట్, 5వ సెక్షన్కి వచ్చేశాం. ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే సరిపోదు కదా, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. మరి ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి వీళ్ళు ఏం చేశారో తెలుసా? మళ్ళీ ఈ నెంబర్ చూడండి, $34.5 బిలియన్.
గూగుల్ క్రోమ్ని కొనడానికి పర్ప్లెక్సిటీ ఇచ్చిన ఆఫర్ ఇది. ఒక చిన్న స్టార్టప్ ఇంత పెద్ద ఆఫర్ ఇవ్వడం చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటంటే ఇది నిజంగా కొనడానికి చేసిన ఆఫర్ కాదు. ఇదొక బ్రిలియంట్ పబ్లిసిటీ స్టంట్. ఆ టైంలో అమెరికా ప్రభుత్వం గూగుల్ మీద మోనోపలీ కేసులో భాగంగా క్రోమ్ని అమ్మాల్సి రావొచ్చు అని అంటోంది. బస్ ఇదే సరైన టైం అనుకుని పర్ప్లెక్సిటీ మేం కొంటాం అని ముందుకొచ్చింది. దాంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఇక యూజర్లను పెంచుకోవడానికి కూడా వీళ్ళొక తెలివైన ప్లాన్ వేశారు. మనందరికీ తెలిసిన జియో స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. ఫస్ట్ స్టెప్, మన దేశంలో ఎయిర్టెల్ లాంటి కంపెనీలతో టైఅప్ అయ్యి 1 సంవత్సరం పాటు ప్రీమియం సర్వీస్ని ఫ్రీగా ఇస్తున్నారు. రెండో స్టెప్, ఈ ఫ్రీ సర్వీస్కి లక్షలాది మంది యూజర్లని అలవాటు చేయడం. ఇక మూడో స్టెప్, ఒకసారి దాని విలువ తెలిసాక ఆ ఫ్రీ యూజర్లని పెయిడ్ కస్టమర్లుగా మార్చడం. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. సరే, చివరి భాగానికొచ్చాం. సమాచారం యొక్క భవిష్యత్తు. పర్ప్లెక్సిటీ ఎదుగుదల మనందరికీ ఏం చెబుతోంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి పెర్ప్లెక్సిటీ సక్సెస్ను చూస్తే 3 ఏళ్లలో 25 మిలియన్ల యూజర్లు, $1.8 బిలియన్ వాల్యుయేషన్, జెఫ్ బెజోస్, ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ లాంటి పెద్దవాళ్ల సపోర్ట్. అంటే ఇదికపై ఒక చిన్న స్టార్టప్ కాదు, గూగుల్కి ఇది ఒక సీరియస్ కాంపిటీటర్. చివరగా ఒక్క ప్రశ్న. భవిష్యత్తులో మనం సమాచారం కోసం, లింకుల కోసం వెతుకుతామా లేక సింపుల్గా సమాధానాల కోసం అడుగుతామా? ఈ మార్పు మనందర్నీ ప్రభావితం చేయబోతోంది. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వెబ్సైట్లో అనేక రకాల సాఫ్ట్వేర్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇప్పుడే సందర్శించి అన్ని రకాల సాఫ్ట్వేర్లను చూడండి మరియు ఆర్డర్ చేయండి. మా వెబ్సైట్లో చాలా రకాల సాఫ్ట్వేర్లు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే సందర్శించండి, అన్ని రకాల సాఫ్ట్వేర్లను చూడండి మరియు ఆర్డర్ చేయండి.